4వ అధ్యాయం. క్షమించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 23, 24 రెండు వచనాలు కలిసి ఉన్నాయి. 22 నుండి చదివితే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. 22 నుండి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. గతించిన దినములన్నీ మీరు మమ్మల్ని ప్రేమించి చేసిన మేలులన్నిటిని బట్టి, చూపినటువంటి మీ కృప యావత్తును బట్టి దేవా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. మీరు చేసిన అద్భుత కార్యముల కొరకై స్తోత్రం. మీరు చేసిన మేలులన్నిటిని బట్టి స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఇదిగో మా ప్రార్థనను ఆలకించినందుకు స్తోత్రం. ఈ సమయమున మీ పక్షాన మీ దాసు నిలవబడి మీ వాక్యాన్ని అందిస్తుండగా మీ వాక్యము నాకు మాకందరికి అర్థము విధముగా మరి బోధించండి. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక ఈ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని హెచ్చరించి దిద్ది మీ నామమునకే మహిమ తెచ్చుకున్నాయి. మా ప్రియరక్షకుడు యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతుకులాడి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ వారి నూతనత్వమును గురించి వ్రాయించి పెట్టారు. నేడు మనమందరం కూడా క్రిస్మస్ సందర్భముగా, న్యూ ఇయర్ సందర్భముగా ఎన్నో కొత్త విషయాలు మనం జరిగించాం. నూతన వస్త్రం మనం ధరించాం. ఇదిగో ఆదివారం మనం చేసే దానికన్నా మరి ఎక్కువ సంతోషకరమైన దినముగా మనం జరుపుకున్నాం. ఈ నూతన సంవత్సరాన్ని కూడా ప్రభు యొక్క కృప చేత దయా కిరీటముగా మనం పొంది ఉన్నాం. తను అనుగ్రహించిన తన కృపను బట్టి ఈ 2026వ సంవత్సరాన్ని దయా కిరీటముగా మనం పొందుకొని ఉన్నాం. అట్టి దేవుని యొక్క మహద్భాగ్యాన్ని బట్టి మన ప్రభువును మనం ఎంతైనా స్తుతించి ఆరాధింప బద్దులమై ఉన్నామని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అదేంటయ్యా అంటే 23వ వచనం, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. ఏంటి యందు? మన చిత్తవృత్తి అనగా మన ఉద్దేశములలో, మన పనులలో, మన ప్రవర్తనలో, మన చిత్తవృత్తి యందు ఏం కలిగిన వారమై? నూతన స్వభావము కలిగిన వారమై. ఇది నూతన సంవత్సర ఆరంభపు పరిశుద్ధ దినం. ఈ నూతన సంవత్సరంలో మనము కూడా ఏం చేయాలి? నూతన పరచబడవాలని
ఎఫెసీయులకు రాస్తూ పౌలు అంటున్నాడు, గమనించండి, ఆయన ఎందుకు నూతన పరచబడాలంట? 24వ వచనంలో ఆయన అన్నారు, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా, ఎవరి పోలికగా? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మన నూతన స్వభావము, మన నవీన స్వభావము దేనిలోకి రావాలంట? దేవుని పోలికలోనికి రావాలంట. దేవుని పోలిక ఏంటి? దేవుని పోలిక ఏంటంటే యోహాను భక్తుడు రాస్తూ అన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అది ఆయన స్వరూపం, అది ఆయన స్వభావం. గనుక దేవుని ప్రజలు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆయన జనమగు ఇశ్రాయేలీయులందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆయన ప్రజలకు దేవుని సంఘమంతయు కూడా నూతన పరచబడిన వారే. ఎప్పటికప్పుడు, ఇది నూతన సంవత్సరం అనే కాదు కానీ ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారమున, ప్రతి పరిశుద్ధ దినమున దేవుని వాక్యాన్ని మనం వింటున్నాము, దేవుని వాక్యాన్ని మనము గ్రహిస్తున్నాము, దేవుని పోలిక ఏమిటో మనం తెలుసుకుంటున్నాము, ఆయన స్వరూప లక్షణములు ఏమిటో మనం తెలుసుకుంటున్నాము. మనమును అట్టి స్వరూప లక్షణములలోనికి, అట్టి దేవుని పోలికలోనికి మనము తీసుకొని పోబడినట్లుగా దేవుని పోలిక చొప్పున మనం ఏం చేయాలట? నవీన స్వభావమును ధరించుకున్న వారమై, నూతన పరచబడిన వారమై నిలవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకు నూతన స్వభావము, నవీన స్వభావం అని పౌలు ఇక్కడ అంటున్నాడంటే, ఈ నూతన స్వభావము గాని నవీన స్వభావం అనేది గాని ఒక దినమున, ఒక్క ఉదుటన, ఒక్క సమయమున, ఒక్క దినమున వచ్చేటువంటిది కాదు. ఒక్క దినమున ఒకే సమయమున వచ్చేటువంటి స్వభావము కాదు ఇది. ఎందుకంటే మానవులముగా దేవునికి విరోధమైన ఎన్నో లక్షణములను, ఎన్నో గుణములను మనము కూడా కలిగి ఉన్నాం. అందుకే గల్తీలో రాస్తూ పౌలు 5వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. చూడండి, గల్తీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించును. ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి. ఆత్మ శరీరమునకు వ్యతిరేకముగా ఉన్నది, శరీరము ఆత్మకు వ్యతిరేకముగా ఉన్నది. దేవుడు ఆత్మ స్వరూపి అయినటువంటి వాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయినటువంటి వాడు. ఆత్మ స్వరూపియు ప్రేమ స్వరూపియునై ఉన్న దేవుని మనం ఏం చేయాలంట? ఆ స్వరూపములోనికి, ఆ స్వభావములోనికి, ఆ యొక్క ఆ నవీన స్వభావములోనికి మనల్ని మనము మార్చుకుంటూ నూతన పరచబడిన వారమై ఈ దినమున ఒక వాక్యాన్ని నేర్చుకున్నాం, మరి ఒక దినము మరి ఒక వాక్యాన్ని నేర్చుకున్నాం. దేవుని స్వరూప లక్షణాలు ఏంటో ప్రతి దినము మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇది దేవుని యొక్క గుణగణములను మానవుడు సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యం. ఎందుకంటే ఆయన అపరిమితమైన ప్రేమ స్వభావము కలిగినటువంటి వాడు, ఆయన అపరిమితమైన గుణలక్షణములను కలిగినటువంటి వాడు, ఆయన అపరిమితమైనటువంటి కార్యములను చేయగల సామర్థ్యమైనటువంటి వాడు, ఆయన అపరిమితమైనటువంటి స్థలములలో సైతము నివసింపగలిగిన దేవుడై ఉన్నాడు. కనుక మానవుని యొక్క స్వభావము, మానవుని యొక్క లక్షణము, దేవుని యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నట అంత సులభమైన విషయమేమి కాదు. అయితే మనమైతే దేవుని పిల్లలైతే ప్రతి దినము నూతన పరచబడిన వారై, ప్రతి దినము ఒక దేవుని వాక్యాన్ని నేర్చుకొని, ప్రతి దినము దేవుని యొక్క స్వరూప లక్షణాలను తెలుసుకుంటూ
గ్రహిస్తూ నేర్చుకుంటూ ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆయన పోలికలోనికి, ఆయన స్వభావంలోనికి మార్చబడినట్టుగా ప్రతి దినము మనల్ని మనము ఏం చేసుకోవాలంట? నూతన పరచుకోవాలి. సంవత్సరానికి ఒక రోజునే నూతన పరచబడుట కాదు, సంవత్సరానికి ఒక రోజునే మంచి వస్త్రము, కొత్త వస్త్రము ధరించి కొత్త పనులను చేసి మునుపటి కంటే ఎక్కువ సంతోషం ఆదరణ గడిపి అయిపోయినట్టుగా కాదు, కానీ దేవుని పోలికలో ఆయన స్వభావ స్వరూప లక్షణంలో నీవు నేను నిలవబడినట్లుగా మనల్ని మనం ఏం చేసుకుంటున్నారట? నూతన పరుచుకుంటూ ఉండాలి. ఆ హెచ్కేల్ గ్రంథంలో రాస్తూ ఆయన ఒక మాట అంటే చూడండి, హెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం. ఇశ్రాయేలు వారి ప్రవర్తనను గురించి కానీ, ఇశ్రాయేలు వారి యొక్క లక్షణములను గురించి కానీ దేవుడను యెహోవా బాధపడుతూ ఆయన ఈ మాట ఇశ్రాయేలుతో చెప్తా ఉన్నాడు. చదవండి 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఏం తెచ్చుకోవాలట? నూతన హృదయం, నూతన బుద్ధి. వారు ఎన్నో అక్రమ క్రియలు చేశారంట, వారు ఎన్నో ధర్మము తప్పిన కార్యాలు ఎన్నో చేశారు. దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు, దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క మాటకు విరోధమైన కార్యములు ఎన్నో చేశారు. వారు ఎప్పుడు దేవుని మాట, దేవుని ఆజ్ఞను మీరారో అప్పుడు ప్రతిసారి కూడా ఆయన ఏదో ఒక దేశానికి వారిని బానిసలు అప్పగించడం, అక్కడ నలగొట్టడం, అక్కడ పశ్చాత్తాపడడం, తిరిగి మళ్ళీ వారి దేశానికి నడిపించడం, ఇలాగూ అనేక సంవత్సరాలుగా జరుగుతానే ఉంది. హెచ్కేల్ భక్తులు రాస్తూ హెచ్కేల్ భక్తులతో ద్వారా దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇశ్రాయేలు వారులారా, ఇకనైనా మీ అక్రమ క్రియలు మానేయండి, క్రమము కాని క్రియలను విడిచిపెట్టండి. వాటిని విడిచిపెట్టి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకోండి. నూతన హృదయమును, నూతన బుద్ధియు మీరు తెచ్చుకోండి అని భక్తులు రాస్తూ అంటున్నాడు. కాబట్టి దేవుని ప్రజలు నూతన సంవత్సరంలో, గతించిన సంవత్సరంలో ఏ అక్రమ క్రియలు, ఏ క్రమము కాని క్రియలు జరిగించితివో, దేవునికి హేయమైన, ఆయనకి ఇష్టం లేని పనులు ఎన్ని జరిగించితివో, దేవునికి కోపము తెప్పించే, దేవునికి విరోధముగా ఎన్ని మార్గాలు గుండా నీవు నడిచావో నాకు తెలియదు. కానీ ఈ నూతన సంవత్సరంలోనైనా, ఈ 2026వ సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నావు, ఈ సంవత్సరంలోనైనా నీ అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టి, నీ అక్రమ మార్గములన్నింటినీ వదిలేసి నీ నూతన హృదయాన్ని తెచ్చుకో, నూతన బుద్ధి తెచ్చుకో. నీ దేవుని పోలికలోనికి నీవు నేను మార్చబడినట్లుగా, దేవుని స్వభావ లక్ష్యంలోనికి నీవు నేను నడిపింపబడినట్టుగా నూతన హృదయమును, నూతన బుద్ధియు, నూతన ప్రవర్తనయు, నూతన స్వభావమును, నూతనమైనటువంటి ఆలోచన తలంపులను కలిగి మన ప్రభు సన్నిధిలో మనం ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. దినదినము మన స్వభావం నూతన పరచబడుతూ ఉండాలి. మునుపు ముక్కోపివై ఉండవచ్చు, ఇప్పుడు దేవుని మాట విన్నావు, దేవుని యొక్క ఆజ్ఞను తెలుసుకున్నావు, కోపపడకుడి కానీ పాపము చేయకూడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి కోపము మానవ సహజ లక్షణం, కానీ ఆ కోపంలో ఏం చేయకూడదట? పాపము జరిగించు. ఈ లక్షణాన్ని నువ్వు నేర్చుకుంటున్నావు. నీ శత్రువులను ప్రేమించండి అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఆ మాట నువ్వు విన్నప్పుడు నీ శత్రువుల విషయమై నీవు నీ హృదయాన్ని తగ్గించుకొని, నీ శత్రువుల యొక్క స్థితిని, నీ శత్రువుల మీద పడుతున్న కుట్రలన్నింటినీ, వారి క్రియలన్నింటినీ నీ దేవుడును, నీ ప్రభు అయిన
నీ దేవునికి చెప్పు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు నాకు మొరపెట్టము, నేను వారి నేను వారి యొక్క తీర్చుకోనని దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక మనము ఇలాగున దేవుని వాక్యం వినే కొలది, నేర్చుకునే కొలది మనల్ని మనం ఏం చేసుకుంటున్నారంటే నూతన పరుచుకుంటూ ఉండాలి. ప్రతి సంవత్సరము అదే అక్రమ క్రియలు, ప్రతి సంవత్సరము అదే దేవునికి విరోధమైన కార్యములు, ప్రతి సంవత్సరము అలాగే నా జీవితం ఇలాగే అన్నట్టుగా మనము జీవించకూడదమ్మా. మనకు దేవుని సంఘానికి, దేవుని యొక్క ఆరాధనకు నీవు సంవత్సరంలో ఉన్న ప్రతి ఆదివారం రాలేకపోతేవేమో, ఈ సంవత్సరమైనా నీవు నూతన పరుచుకొని ఈ సంవత్సరం ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధిలో కనబడతాను, ప్రతి దినము దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉంటాను. సంఘ కోడికలకు సరిగా రాలేకపోతేవేమో, ఈ దినమని నువ్వు నూతన పరచుకో, నూతన బుద్ధి తెచ్చుకో, నూతన హృదయాన్ని తెచ్చుకో. నేను నా దేవుని సన్నిధి సమయాన్ని సద్వినియోగపరచుకుంటాను. సద్వినియోగపరచుకోకపోతే ఏమవుతుందంట? ఎఫెసీయులకు రాసిన పౌలు 5వ అధ్యాయం 15వ వచనంలో అన్నాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక ఏం చేసుకోండి, సద్వినియోగము చేసుకోండి. దేవుని దినము, దేవుని యొక్క పరిశుద్ధ దినములు మనం సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే రాబో దినములు ఎంత భయంకరమైనవో మనం ఎరుగమమ్మా. అవన్నీ లేఖనములు నెరవేర్చబడటకే జరుగుతున్నాయి. నిన్నేదో చెయ్యాలని కాదు, నీకేదో జరిగించాలి, నీకేదో కీడు చేయాలి, హాని చేయాలని కాదు, కానీ దైవ చిత్తమని అవన్నీ జరిగిస్తా ఉన్నాయి. రాబో దినములు చెడ్డవి కనుక ఏం చేసుకోవాలా? సమయాన్ని సద్వినియోగపరుచుకొని నూతన స్వభావమును, నూతన బుద్ధిని, నూతన హృదయాన్ని మనం పొందుకోవాలి. ఈ నూతన హృదయాన్ని, ఈ నూతన బుద్ధిని, ఈ నూతనమైన స్వభావ స్వరూప లక్షణను ఎవరిస్తారంట? హెచ్కేల్ భక్తుడే రాస్తూ అన్నాడు 26వ అధ్యాయం అనుకుంటున్నాను. నేను నీకు నూతన హృదయం ఇస్తానని ఆయన వాగ్దానం చేసింది. ఇస్రాయేలు 36 వచనం లేదు. బుద్ధి తెచ్చుకోవాలి. నేను నీకు ఆ బుద్ధిని ఇస్తా అనే ఒక మాట కూడా హెచ్కేల్ గ్రంథంలోనే ఉంది అన్నమాట. నూతన హృదయంలో నూతన బుద్ధిని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. 36వ అధ్యాయం హెచ్కేల్ 36:26 క్షమించండి 36:26 నూతన హృదయం నీకు ఇచ్చెదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను. ఎవరిస్తారంట నూతన హృదయం, నూతన స్వభావం? ఎవరిస్తారు? ఆయనే కలుగజేస్తాడు. ఆయన ఎట్లా కలుగజేస్తాడు? నీవు దేవుని మాటను వినుటను బట్టి నీ హృదయాన్ని ఆయన మార్చి నీ హృదయాన్ని ఏం చేస్తాడంటే ఆయన నూతన పరుస్తాడు. నీ హృదయాన్ని, నీ స్వభావాన్ని,
నీవు దేవుని మాట వినే కొలది, నీవు దేవుని మాటను అంగీకరించిన కొలది, నీవు దేవుని మాటలను వివేకముతో గ్రహించిన కొలది నీకు ఆయన ఏమిస్తాడంట? నూతన హృదయం, నూతన స్వభావం ఆయన నీకు ఇస్తాడంట. అంత మాత్రమే కాదు, తీతుకు రాస్తూ కూడా అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ ఒక మాట అన్నాడు చూడండి. ఆయన ఈ నూతన స్వభావాన్ని ఎవరిస్తారని చెప్తూ తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతు 3:5 వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. పరిశుద్ధాత్ముడు మనకి ఏమి కలుగజేస్తాడంట? నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ, అందుకే పౌలు రాష్ట్ర ఒక సంఘానికి దేవుని యొక్క ఆత్మను దుఃఖపరచబడి అంటే కారణం ఏంటంటే, నీవు అక్రమ మార్గం కూడా నడుచుకుంటా పోతా ఉంటే దేవుని ఆత్మ నీలో ఉన్న దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. అది దుఃఖపడి కొంతకాలానికి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక దేవుని ఆత్మ నీకు నూతన స్వభావం అది కలుగజేస్తారంట. నూతన స్వభావం కలుగజేస్తారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నూతన స్వభావం, నూతన హృదయం, నూతన బుద్ధి నీలో కలుగజేయనట్టుగా, దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేయనట్టుగా ఆయన వాక్యాన్ని నీవు ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ, ధ్యానం చేస్తూ, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ, శ్రద్ధతో దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచినట్లా నీ హృదయంలో దేవుని ఆత్మ నూతన కార్యములను, నూతన స్వభావములను, నూతన బుద్ధి, నూతన హృదయం నీ కలుగజేసి దేవుని పోలికలోనికి నిన్ను నడిపిస్తాను. దేవుని పోలికలో నీవు సృష్టించబడ్డావు. తిరిగి దేవుని పోలికలోనికి మార్చబడితేనే తప్ప దేవుని రాజ్యమునకు మనం వారసులము కాదు. అందుకే ప్రభు ఈ లోకములో ఉన్న ఒక చిన్న పిల్లవాడి దగ్గర తీసుకొని ఏమన్నాడు? పరలోక రాజ్యము ఇలాంటి వారిది అన్నాడు. ఎవరు తీసుకొని? చిన్న పిల్లవాడిలో ఏముంటది? వారిలో పగ ఉండదు, వారిలో ద్వేషం ఉండదు, వారిలో అసూయ ఉండదు, వారిలో కలహములు ఉండవు, వారిలో మత్సరం ఉండదు, వారిలో కోపం ఉండదు, వారిలో ఉన్నదంతా ప్రేమ, వాళ్ళు ఉన్నదంతా క్షమించే గుణం, వాళ్ళు ఉన్నదంతా ప్రేమించేటువంటి గుణం అంటారు. కావుక ప్రభు అందుకే అన్నాడు, ఈ చిన్న పిల్లవాళ్ళు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. కాబట్టి దేవుని పోలికలో నీవు సృష్టించబడవు. ఆది యందు దేవుని పోలికలోనికి తిరిగి నీవు మార్చబడితేనే నీవు దేవుని రాజ్యమునకు వారసుడవుగా ఉంటావు. దేవుని పోలికలోనికి, ఆయన స్వభావ లక్షణములలోనికి నేను ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా రాకపోతే, గడిచిన సంవత్సరముల వలె నూతన క్రియలు నీలో లేకుండా అక్రమ మార్గముల గుండానే నీ ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నట్టయితే, అందుకే భక్తుడు మీరెందుకు మరణమవుతురు, మీరెందుకు ఇటువంటి పరిస్థితి తెచ్చుకుంటారు? ఇదిగో నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని మీరు తెచ్చుకోండి, అది నేనే మీకు ఇస్తాను. నా పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావాన్ని కలుగజేస్తుంది. ఆ నూతన స్వభావం, ఆ నూతన హృదయం, నూతన బుద్ధి, నూతన స్వభావ లక్షణముల ద్వారా మీరు క్రీస్తు పోలికలోనికి మార్చబడి, దేవుని పోలికలోనికి మార్చబడి, అప్పుడు మీరును ఆయన ఎక్కడుంటాడో అక్కడుండుటకు మనం అందరం యోగ్యులమవుతాం. అక్కడుండుటకు యోగ్యులము కావాలంటే దేవుని పోలిక మనలో సంపూర్ణంగా రావాలంటే మనం ఏం చేయాలి? మన అక్రమ క్రియలు ఉన్నట్టుని మన శరీరాశలను నెరవేర్చుకొని మన దురాశలను నెరవేర్చుకునే కార్యములను కాక
దైవ క్రియలను, దైవ సంతోషకరమైన క్రియలను మనము జరిగిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ, క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తమును క్రొత్తవాయను అన్నాడు. పాతవి గతించిన, పాతవనగా ఇదిగో మునుపు దుష్టత్వమును, దుర్మార్గములను, ఇదిగో మరి అనేక విధాలుగా మరి మన జీవితాన్ని కొనసాగింపచేసిన మనము, ఎన్నో అక్రమ మార్గములు కూడా నడిచిన మనము, మన అక్రమ క్రియలను విడిచిపెట్టి నూతన హృదయాన్ని, బుద్ధిని తెచ్చుకొని దేవుని స్వరూప పోలిక లక్షణములోనికి మనము మార్చబడితే ఆయన దివ్య సన్నిధిలో మనమును ఉండులాగున ప్రభు మనకంటి కృపలను గ్రహిస్తాడు. ఆ విధముగా మనము దేవుని యందు మన హృదయాన్ని, మన నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని ఎప్పటికప్పుడు మనము నూతన పరచుకోకపోతే దైవ పోలికలోనికి మనము రాలేము. దైవ పోలిక నీలో లేనందువల్ల నీవు దైవ సన్నిధిలో నిలుచుటకు యోగ్యుడవుగా ఉండవు. విడువబడే ప్రమాదం ఉంది. విడువబడిన వారికి బహుఘోరమైన స్థితి ఉన్నది అనే విషయాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు. కనుక మన ప్రభు వైపు చూద్దాం. ఆయన నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని ఇచ్చేవాడే ఉన్నాడు. ఆ నూతన స్వభావము, నూతన బుద్ధి, నూతన యొక్క హృదయాన్ని పొందడం ద్వారా నీవు నేనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పోలికలోనికి వచ్చినప్పుడు ఆయన నిన్ను నన్ను ఈ లోకం మీదకు రాబోవు శ్రమలన్నిటి నుండి తప్పించి నిన్ను నన్ను నిత్యం మరణమనే, నిత్య నరకమని ఆ స్థానం నుండి తప్పించి తానుండు స్థలంలో నీవు నేను మన మండులాగున ప్రభు త్వరగా వచ్చి మనల్ని తీసుకొని పోబోతామన్నారు. దేవుడి కొద్ది మాటలు మన నిమిత్తమై దీవించుగాక.